హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్. ఈ వీడియోలో పచ్చికారంతో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో మీకైతే చూపిస్తున్నాను. అసలు ఒక్కసారి ఈ విధంగా ఎగ్ కర్రీ చేశారంటే మాత్రం అసలు నీసు స్మెల్లే లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అసలు మనకి చికెన్ తిన్నా ఇంత మంచి ఫీల్ అయితే రాదు. ఒక్కసారి అసలు ఈ విధంగా మాత్రం ఎగ్ కర్రీ చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అందుకే ఈ సండే రోజు నేనైతే చికెన్ కర్రీ చేయకుండా ఈ విధంగా ఎగ్ కర్రీ అయితే చేశాను. ముందుగా ఈ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఒక బాండ్ని పెట్టుకొని దానిపై మనకి కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఎగ్స్ 1 by 1 అయితే వేసుకొని మన విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోవాలి. మన ఈ ఎగ్ కర్రీని మాత్రం ముందు ఎగ్స్ మాత్రం నూనెలో ఇలా విధంగా ఫ్రై చేయటం వల్ల ఎగ్ అనేది నీచు స్మెల్ రాకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ఎగ్స్ అన్నిటిని ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఫస్ట్ మన ఎగ్స్ అన్ని కార్చిన తర్వాత మాత్రం 1 నిమిషం పాటు మనం ఎటు కదపకుండా ఆ విధంగా అయితే ఉంచుకోవాలి. ఎగ్స్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఆమ్లెట్ ఎలా అవుతుందో ఆ విధంగా అయిన తర్వాత మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఈ విధంగా పసుపు వేయడం వల్ల ఏంటంటే ఆమ్లెట్ మంచి కలర్లో వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఎగ్స్ అనేవి కళాయికి అంటుకోకుండా మంచిగా ఫ్రై అయితే అవుతాయి. ఈ విధంగా అయిన తర్వాత మనం వీడియోలో చూపించిన విధంగా అయితే ఎగ్నంతా మనం తిప్పి వేసుకోవాలి. ఈ విధంగా వేస్తే 2 వైపులా మంచిగా ఎగ్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆనియన్స్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్లో ఉన్న నొరుగంతా చల్లారిపోతుంది. ఇప్పుడు మాత్రం మంచిగా ఫ్రై అయితే అవుతాయి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఈ విధంగా మనం అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్, కొంచెం పుదీనా, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కొంచెం కరివేపాకు ఇవన్నీ ఫస్ట్ ఆయిల్లో వేయకోకుండా ఇప్పుడు ఎందుకు వేసానంటే ఆయిల్లో వేస్తే అవి బాగా ఫ్రై అయిపోయి మనకు ఆ ఫ్లేవర్ అనేది అర్థం కాదు. అందుకోసమని నేనైతే ఇప్పుడైతే వేసాను. ఈ విధంగా ఇవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఒక మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక అల్లం కొమ్ము, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి. నేను ఎప్పుడైనా ఏ మసాలానైనా కానీ రోట్లోనే ప్రిపేర్ అయితే చేస్తాను. ఎందుకంటే రోట్లోనే చేస్తే నాకు మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అదేవిధంగా మంచి టేస్ట్ కూడా అనిపిస్తుంది. ఇవి కొంచెం మెదిగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మంచిగా మెదగడం కోసం నేను ఇందులో సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మీరు మాత్రం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. అయితే ఇప్పుడు మెత్తగా నూరి పెట్టుకున్న ఈ పేస్ట్ మాత్రం మనకి ఎగ్ కర్రీలో అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా ఇందులో వేయటం వల్ల అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీరు లాస్ట్ మాత్రం సాల్ట్ సరిపోదు అనుకుంటే మాత్రం మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ధనియాల పొడి మాత్రం వేసుకోవాలి. ఈ మసాలా పొడిని వేసుకొని ఇది కూడా మనం కూరలో కలిసే విధంగా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచి ఫ్రై అయితే అవుతుంది. 1 నిమిషం పాటు ఇలా ఉంచిన తర్వాత మనం నిమ్మకాయ చెక్కను పిండుకుంటే మాత్రం మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇది మాత్రం ఆప్షనల్. ఇష్టం ఉన్న వాళ్ళకి నిమ్మకాయ పిండుకోవచ్చు, ఇష్టం లేదనుకున్న వాళ్ళు మాత్రం అవసరం లేదు. ఇది మాత్రం ఆప్షనల్. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉండడం కోసం అయితే నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.